హాయ్ ఎవ్రీవన్, నా పేరు వీరాంజనేయులు. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. నేను నా గ్రాడ్యుయేషన్ ఒంగోలు రైస్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేశాను ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. ఇనిషియల్గా నేను సివిల్ ఇంజనీర్గా 2 years వర్క్ చేశాను. 5 weeks NIT వర్క్. నాకు ఏమనిపించింది అంటే ఐటీ ఫీల్డ్లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనిపించింది. అండ్ దట్స్ వై ఐ షిఫ్టెడ్ టు ఐటీ ఫీల్డ్. NxtWaveలో లాస్ట్ ఇయర్ నవంబర్లో జాయిన్ అయ్యాను. ఐ కంప్లీటెడ్ మై కోర్స్ ఇన్ ఆల్మోస్ట్ 6 months. వై ఐ చూస్ NxtWave is NxtWave అనేది కంప్లీట్గా ఆన్లైన్ ఉంటుంది. మనం ఏ ప్లేస్ నుంచి అయినా సరే మనకి నచ్చిన మన కన్వీనియన్స్ ఉన్న టైంలో మనం నేర్చుకోవచ్చు అనమాట. లైక్ ఎన్నిసార్లు అయినా మన క్లాసెస్ అనేవి వినొచ్చు. అది కూడా మన రీజనల్ లాంగ్వేజెస్ లో. స్టార్టింగ్ లో నాకు అంతా ఫాస్ట్ గానే వెళ్ళిపోతూ ఉండేది. జావా స్క్రిప్ట్ దగ్గర నాకు కొంచెం డిఫికల్ట్ అనేది నేను ఫేస్ చేశాను. నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, లైక్ సివిల్ ఇంజనీరింగ్ అవడం వల్ల నాది బ్యాక్గ్రౌండ్ అనేది నేను కొంచెం డిఫికల్ట్ అనేది ఫేస్ చేశాను. ఆ డిఫికల్టీ నేను ఎలా ఓవర్కమ్ చేశాను అంటే మన NxtWave వాళ్ళు సీనియర్స్ తోటి డిస్కషన్ సెషన్స్ అనేది పెట్టడం ద్వారా వాటి వల్ల నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ద థింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు కంప్లీట్ ద కోర్స్ ఇస్ లైక్ జాబ్ పోర్టల్ అనమాట. ఆ జాబ్ పోర్టల్లో నేను జాబ్స్ అనేది చెక్ చేస్తూ ఉండేవాడిని డైలీ. లైక్ ఈ కంపెనీ నుంచి ఇన్ని ఓపెన్స్ పడ్డాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నప్పుడు నేను రియాక్ట్ కంప్లీట్ చేస్తుంటే నేను దానికి ఎలిజిబుల్ అయ్యేవాడిని. లైక్ నేను ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తుంటే దానికి ఎలిజిబుల్ అవుతాను అని చెప్పి నేను ఆ మోటివేషన్ తోటి నేను ఫాస్ట్ గా కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. జాబ్స్ పరంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆపర్చునిటీని నేను అప్లై చేసేవాడిని. దేన్ని వదిలిపెట్టేవాడిని కాదు. ఎందుకు అని అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మనం ప్రతి ఒక్క జాబ్ కి మనం అప్లై చేసి ఇంటర్వ్యూలు అనేది మనం అటెంప్ట్ చేయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. లైక్ నేను ఒక ఆఫ్లైన్ డ్రైవ్ కి వెళ్ళాను కార్బెంటెక్ అనే కంపెనీకి. ఆ కంపెనీలో ఉన్న 30 ఓపెనింగ్స్ కి ఆల్మోస్ట్ ఒక 5,000 మంది వరకు వచ్చారు. అంటే ఒక జాబ్ కి 100 members కంటే ఎక్కువ మంది కాంపిటీషన్ ఉన్నారని అప్పుడు అర్థం. అంటే మనం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి నాకు అప్పుడు తెలిసింది అనమాట. ఎందుకు అన్ని కంపెనీస్ కి అప్లై చేయాలి అంటే లైక్ మనం ఒక కంపెనీకి అప్లై చేసాం, దానిలో సెలెక్ట్ అయ్యాము అవ్వలేదు అనేది తీసి పక్కన పెడితే అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనం నోట్ చేసుకుని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దానికి ఆన్సర్ మనం చెక్ చేసుకుని పెట్టుకుంటే అవే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి మనకి. లైక్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో మనం బాగా పర్ఫార్మ్ చేసాం. ప్రతి ఇంటర్వ్యూని జస్ట్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుంటే అది మనకి ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే మనం కన్సిస్టెంట్ గా నేర్చుకుని రీమోటివేట్ అవ్వకుండా ప్రతి ఒక్క జాబ్ కి మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ అనేది మనకి జాబ్ అనేది చూపిస్తుంది. అండ్ కరెంట్లీ నేను కాన్స్టలేషన్ టెక్నాలజీస్ కంపెనీలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా కన్ఫర్మ్ చేస్తున్నాను.